మీరుండే ప్లేస్‌లో ఒక హస్బెండ్ తాగేసొచ్చి వాళ్ళ వైఫ్‌ని కొడుతున్నాడనుకోండి, లేదా కరప్టెడ్ ఆఫీసర్స్ ఉన్నారు, మీకు అన్యాయం జరుగుతుంది. మీరు పోలీసులకి కంప్లెయింట్ చేసినా, లేదా హైయర్ అఫీషియల్స్‌కి కంప్లెయింట్ చేసినా, వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోకపోతే మీరెట్లా ఫీలవుతారు? లేదంటే ఏమన్నా చేయగలరా మీరు? చాలా మందైతే ఏం చేయలేరు గదా! కానీ అక్కడ ఒక గ్యాంగ్ చట్టాన్ని చేతిలోకి తీసుకొని అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జేస్తుంది. ఆ గ్యాంగ్ పేరే గులాబ్ గ్యాంగ్. ఈ గులాబ్ గ్యాంగ్‌లో అందరూ లేడీసే ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ పింక్ శారీస్ కట్టుకొనుంటారు. చేతిలో బ్యాంబూ స్టిక్స్ అంటే వెదురు బొంగులుంటాయి గదా! వెదురు కర్రలు. అవి పట్టుకొనుంటారు. ఈ బ్యాంబూ స్టిక్సే వాళ్ళ వెపన్స్. వాళ్ళ చుట్టుపక్కల ఎవరికన్నా అన్యాయం జరిగితే వాళ్ళే చట్టాన్ని చేతిలోకి తీసుకొని న్యాయం జేస్తారు వాళ్ళకి. అసలు ఈ గ్యాంగ్ ఎలా స్టార్ట్ అయింది? 2006లో సంపత్ పాల్ దేవి అన్న మహిళ ఈ గ్యాంగ్‌ని స్టార్ట్ చేశారు. తన చుట్టుపక్కల ఉండే మహిళల బాధలు చూస్తూ, ఇంకా అన్యాయాన్ని చూస్తూ, పోలీసులు ఎటువంటి హెల్ప్ చేయకపోతే, తనే తన ఓన్‌గా గ్యాంగ్‌ని ఫార్మ్ జేసి, ఇలాంటి వారందరికీ న్యాయం జేయాలని ఈ గ్యాంగ్‌ని ఫార్మ్ జేసింది. ఈ గ్యాంగ్‌లో అందరూ అబ్యూస్‌కి గురైన వుమెన్నే ఉంటారు. ఇట్లాంటి వుమెన్‌ని వీళ్ళు వాళ్ళ గ్యాంగ్‌లో జాయిన్ అవ్వమని ఎంకరేజ్ జేస్తారు. జాయిన్ అయిన తర్వాత సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పిస్తారు. ఇంకా ఎలా అటాక్ చేయాలో నేర్పిస్తారు. వీళ్ళ స్టైల్ ఏంటంటే ఎవరన్నా హ హస్బెండ్ గాని, లేదంటే వేరే మగాడు గాని వుమెన్‌ని అబ్యూస్ చేస్తే వాళ్ళు ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు. ఇలా చెయ్యొద్దు, వదిలేసేయి, మంచిగా చూసుకో మీ ఆవిడని, లేదంటే ఆ అమ్మాయిని వదిలేసేయి అనేది మంచిగా చెప్తారు ఫస్టు. మంచిగా చెప్పి లేదా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. అయినా గూడా ఆ హస్బెండ్ గాని, లేదంటే వేరే వ్యక్తి గాని మారకపోతే ఆడిని శతకొట్టి సింతకాయ పచ్చడి జేస్తారు. వాడిని శతక్కొట్టి పబ్లిక్‌గా వాడేం నీచ పనులు చేశాడో అయన్నీ అనౌన్స్ చేస్తారు. ఇండియాలో స్లో జస్టిస్ సిస్టమ్‌ని ఫాస్ట్ ట్రాక్ మోడ్‌లో పెట్టడమే ఈ గులాబ్ గ్యాంగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ గ్యాంగ్ వచ్చాక చాలా మంది వుమెన్ సేఫ్‌గా ఫీల్ అవుతున్నారు. ఈ గులాబ్ గ్యాంగ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.